కొంతమందికి హెవీ బ్రెస్ట్ పెయిన్ అలా, లేదంటే బ్యాక్ పెయిన్, లేకపోతే కాలు లాగడము, అట్లా డిఫరెంట్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది కదండి. బట్ ఈ మధ్య చెస్ట్ పెయిన్ అనగానే నాకు ఇంకా క్యాన్సర్ ఉందేమో అనుకునే అతివృష్టి అనావృష్టి కేసులు కూడా చాలా ఉంటాయి కదా. ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు భయపడకూడదు? సో నేను 5 రెడ్ ఫ్లాగ్స్ చెప్తానండి. ఓకే, ఎవ్రీ ఉమెన్ ఈ 5 ప్రాబ్లమ్స్ కనుక వాళ్ళకి ఎప్పుడైనా డిటెక్ట్ అయితే మటుకు కంపల్సరీ ఒక డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు పీరియడ్ విషయాలలో ఎక్కువ తక్కువలు ఏమన్నా అవుతే మటుకు ఒక చెకప్ కంపల్సరీ. ఓకే, సెకండ్ థింగ్ పెయిన్ వస్తుంది కదా ఎవరికైనా పీరియడ్స్ అప్పుడు అనుకోవచ్చు, వస్తుంది, కానీ భరించలేనంత నొప్పి వస్తుంది అంటే, ఆర్ ఇంతకు ముందు లేని నొప్పి ఈ సైకిల్లోనే వచ్చింది అంటే మటుకు ఒక చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి. ఎస్. థర్డ్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ అంటే స్మెల్ వస్తుంది, ఆర్ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఇంతకుముందు ఎప్పుడూ లేదు, సడన్గా నోటీస్ చేస్తున్నారు, ఎనీ వైట్ డిశ్చార్జ్, యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే, ఫోర్త్ ఈజ్ అగైన్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ కానీ పొత్తి కడుపులో నొప్పి అస్సలు తగ్గట్లేదు, ప్రొలాంగ్డ్గా ఉంటుంది అనుకుంటే ఒక చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ ఫిఫ్త్ థింగ్, బ్రెస్ట్ పెయిన్. ఇప్పుడు ఏదన్నా గడ్డ బ్రెస్ట్ ఏంటంటే అండి, పేషెంటే చెప్తారు వచ్చి ఫస్ట్, బికాస్ డాక్టర్ రెగ్యులర్ చెకప్స్ ఉండవు కదా. సో వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడో దే ఫీల్. ఓకే, సో బ్రెస్ట్ లంప్స్ అన్ని టిపికల్గా ప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ ఏంటి, జస్ట్ ఒక గ్రౌండ్ నట్ అంత ఉంది, తర్వాత నాకు మెల్లమెల్లగా పెరిగిందను. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్లో ఉండేది. వాళ్ళకి లంప్ లాగా ఏదైనా గడ్డలాగా తగులుతుందో లేకపోతే పెయిన్ ఉంటుంది బ్రెస్ట్లో అంటే మటుకు కంపల్సరీ ఒక సర్జన్నో లేకపోతే గైనకాలజిస్ట్నో కలవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ 5 థింగ్స్ ఏ ఒక్కటి ఉన్నా యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్.